హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను కాబోలి బఠానీ అండి, కాబోలి బఠానీని ఉడికించేసుకున్నాను నేను ఆల్రెడీ. కాబోలి బఠానీ గోంగూర రెండు కలిపి మీకు ఈరోజు కమ్మనైన కర్రీ చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్: కాబోలి బఠానీ, గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. ఆల్రెడీ కడిగేసి నేను పెట్టుకున్నాను. మసాలా కోసం ధనియాలు, అల్లము, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఆనియన్ అండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియను సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైకులు చేయండి, కామెంట్స్ పెట్టండి. నాకైతే మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. మసాలా కోసం ఆనియన్ చూపించాను కదండి, ఇప్పుడైతే కాల్చుకుందాము. ఆనియన్ని నేనైతే ఒక ప్లేట్ పెట్టుకున్నానండి, కన్నాల ప్లేట్ని పెట్టుకొని నేనైతే ఆనియన్ కాల్చుకుంటున్నాను. మీ వీలుని బట్టి మీకు ఏదైనా ఉంటే దానిపైన పెట్టుకొని కాల్చుకోండి అండి. కొంచెం కాల్చుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే కమ్మనైన స్మెల్ ప్లస్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చూడండి, ఆనియన్ అయితే కాలిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, చల్లారి చేసుకోవాలి. పొయ్యి మీద తైపాలు పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకుంటున్నాను. గోంగూర వేసుకున్నామండి. ముందుగా గోంగూరను ఉడికించేసుకోవాలి. గోంగూరలో ఒక ఆనియన్ని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకోండి, ఒక 2 పచ్చిమిర్చిని. గోంగూరని మెత్తగా ఉడికించేసుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. వెల్లుల్లిపాయ రేకలండి, ఒక 3-4 రేకలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. వెల్లుల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం, కలుపుకోండి. పసుపు వేసుకోండి. మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆనియన్స్ బాగా వేయించుకోండి. మొత్తం బాగా వేగినాయండి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకోమన్న మసాలా పేస్ట్ వేసుకుందాం, కలుపుకోండి. మసాలా పేస్ట్ కూడా బాగా వేయాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. మసాలాలో కాల్చిన ఆనియన్ వేసాం కదండి, అలాగే ప్రిపేర్ చేయండి. అలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. మీకు చేస్తే మీకు అర్థమవుద్ది ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. మసాలా పేస్ట్ కాస్త మగ్గిందండి. ఇప్పుడు టమాటాని వేసుకుందాం, కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కలుపుకోండి. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోండి టమాటాని. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గాలండి. మొత్తం అంతా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఉడికించుకున్న కాబోలి బఠానీని వేసుకుందాం, కలుపుకోండి. కాసేపు మగ్గాలండి మసాలాలో. మొత్తం అంతా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్నాను గోంగూర, స్మాష్ చేసుకున్నానండి గరిటెతోటి. నేనైతే మీరు కూడా అలాగే చేసుకోండి. గోంగూర చాలా లేత గోంగూర అండి. లేత గోంగూర అయితే మీరు ఇలాగా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసుకోండి. గోంగూరని కట్ చేసుకొని ఉడికించుకుంటే అప్పుడు మనం కొంచెం మెత్తగా అయిపోద్దండి త్వరగా. గోంగూరని అయితే వేసేసుకుందాము. కలుపుకోండి. గోంగూర కూడా బాగా మగ్గాలండి. మొత్తం మసాలాలో
గోంగూర మొత్తం అంతా మగ్గిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కొంచెం బాగా ఉడకాలండి. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదండి. అన్నీ ఉడికినవే కాక ఎక్కువ వాటర్ పట్టదు. కూర అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కలుపుకోండి. పచ్చి ఆనియన్స్ని వేసుకుందామండి. కొంచెం వేయడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సన్నగా కోసుకొని వేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర కాబూలి శనగలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా నేను చెప్పిన టిప్స్తో చెయ్యండి. సో కూర అయితే చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.